వెళ్ళేవాడు. ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏంలే ఊరికి పోయి ఉంటదిలే అక్క. నువ్వు అనవసరంగా ఎక్కువ ఉంచుకుంటున్నావు. నేను జస్ట్ వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఈజీగా చెప్పేస్తానే. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు. అక్క వదిలే, అనవసరంగా సార్ మళ్ళా తిడతాడు. ఏం తెలీదే. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు చాలు. ఏందది? ఫిరోజ్ ఫ్లాట్కి పనికి వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. నా మొగుడే నీకంటే నయ్యం. తాగుడు బంద్ చేస్తా అని ఒట్టేసిన ప్రతిసారి కనీసం వారం రోజులన్నా బుద్ధిగా ఉంటాడు. నువ్వెందక్క మరి ఇట్లున్నావు? వినవే, నా కోసం ఒక్కసారి వెళ్ళవే ప్లీజే. వెళ్ళవే అక్క ప్లీజే. నా కోసం నా కోసం నా కోసం వెళ్ళవే. నా కోసం ప్లీజే ప్లీజే అక్క ప్లీజ్. వెళ్ళవే. दुकान ఎందుకురా బంద్ ఉంది? ముజే క్యా మాలూం. ఇది ఫిరోజ్ భాయ్ షాప్. బంద్ చేస్తాడు ఓపెన్ చేస్తాడు, అది ఆయన ఇష్టం. కాన్నకరాలు చేయకరా కబీస్. మేము ఎత్తుకుతున్న ఎగ్గు గురించి నీకు తెలుసు కదా? ఎగ్గా? నాకేం తెలియదు. ఏయ్! నాకు ముందు నుంచి మీ మీద అనుమానం ఉందిరా. చెప్పు. ఆ ఎగ్గుని ఫిరోజ్ భాయ్ ఇంటికి తీసుకెళ్ళిండు, నాకేం తెలియదు. ఇల్లెక్కడా? ఇల్లెక్కడా? చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదక్క. అంతా మామూలుగానే ఉంది. మేడం ఊరికి పోయిందంట. అలా అవ్వకూడదే. ఆ ఫ్లాట్కి దీని మీద ప్రింట్ చేసి తీసుకురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? దొరికిపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నా వల్ల కాదు. శిల్ప, నిజంగానే నువ్వు అన్నట్టు అక్కడేం లేదనుకో, గొడవే లేదు. కానీ నా అనుమానం నిజమైతే మన ఇద్దరం ఫేమస్ అయిపోతాం. నన్ను తిట్టిన ఈ అపార్ట్మెంట్ వాళ్లే నన్ను పొగుడతారు. అక్క ప్లీజ్ 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 నా కోసం ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నేను నీకు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. ప్లీజ్ 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 వెళ్ళవే వెళ్ళు. చాలా థ్యాంక్స్. ఎందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది అక్క. ఒక్కసారి ఆలోచించు. అలాంటిదేం లేదు, నువ్వు భయపడకు. అన్నా, ఎగ్గు దొరికింది. ఎక్కడున్నావు? బిఆర్ నగర్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్. ఓ గంటలో నీ దగ్గర ఉంటా. త్వరగా రా.
పని చేయి, ఆ చేపల పులుసు వేడి చేసి పెట్టు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? మల్లెపూల నాకేం తెలిసి అక్కడే ఉంటాయి చూడు. ఏంటా చెప్పుడు? ఏమైంది అలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు, అది జస్ట్ వాకింగ్కి వెళ్ళొస్తున్నా. ఓ కుకింగ్ వీడియోస్ కోసమని సన్నబడుతున్నావు కదా. సర్లే, రేపు నుండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తాను. అను, చేతికి ఏమైంది? కట్ అయింది? ఏం లేదు, కిచెన్ లో ఏదో కట్ చేస్తుంటే. ఇలాంటివి అసలు నెగ్లెక్ట్ చేయకూడదాను. ఆగు, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. రా. వద్దు, రాను. పర్లేదు. ఏ రాను. బేబీ రమ్మన్నానా? రాను. బేబీ పర్లేదు, ఉండు. అను, మొన్న కమిటీ హాల్ మీటింగ్ అప్పుడు నేను ఊరెళ్ళాను. అందరూ నీ గురించి అలా అంటుంటే చాలా బాధ అనిపించింది. కానీ నువ్వేంటో నాకు తెలుసు కదా. ఏమైందను? ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అంటే వరుణ్ ఒకడే ఉన్నాడు కదా.
సరే 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 థ్యాంక్ యూ ఓకే ఓకే